విచారణ వల్ల ఏం చేస్తాము అంటే, మనకేమైనా కొన్ని లోపాలు ఉంటే మాటల్లో కానీ చేతల్లో కానీ ఆ లోపాలని విచారణ వల్ల సరిదిద్దుకుని అశుద్ధ బుద్ధిగా ఉన్న మనం ప్రాపంచిక జీవితంలో మనకి ఎక్కువ అశుద్ధ బుద్ధి ఉంటుంది. అంటే ఎందుకు అశుద్ధ బుద్ధి అంటే, నేను, నాది, మాది, నా వాళ్ళు, మా వాళ్ళు అనే ఒక స్వార్థంగా జీవిస్తాం. అలా జీవించి నిర్ణయాలు తీసుకుంటే ఆ బుద్ధి అశుద్ధ బుద్ధి. ఇక్కడ నేను లేదు, నాది లేదు, అందరూ ఆత్మలే అని తెలుసుకున్న మనము ఎక్కడైనా పొరపాటుగా అలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఈ విచారణ వల్ల సరి చేసుకొని శుద్ధ బుద్ధిగా మార్చుకుంటాం. అంటే నా వాళ్ళకే చెయ్యాలి, నా వాళ్ళకే ఉండాలి అని ఇలాంటి స్వార్థపు భావాలు మానేసి అందరూ ఆత్మస్వరూపులే అనే భావం మనలోకి వచ్చినప్పుడు ఈ అశుద్ధ బుద్ధి శుద్ధ బుద్ధిగా మార్చుకుంటాం. విచారణ లేకపోతే నేను చేసిందే కరెక్టు అనుకుంటాం. కానీ విచారణ ఉండడం వల్ల తప్పు ఎక్కడ చేస్తున్నాం, మంచి ఎక్కడ చేస్తున్నాం, ఇలాంటి ఆలోచనలు విచారణ వల్ల వస్తాయి మనకి. అందుకే ఎంత మౌనంగా ఉంటే అంత జ్ఞానం అని మనకి గురువులు బోధిస్తారు, మహాత్ములు చెప్తారు. మౌనంగా కూర్చున్నప్పుడు మనసుని ఎప్పుడూ కూడా చంచలంగా ఉన్న మనసు నిశ్చలంగా అవుతుంది. అంటే నువ్వే మాట మాట్లాడు, అప్పుడేమవుతుంది, చంచలత్వం నుంచి మెల్లిమెల్లిగా నిశ్చలత్వంలోకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే నిశ్చలత్వంలోకి వస్తుందో నీ విచారణ కరెక్ట్గా సాగుతూ ఉంటుంది.